హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి దగ్గరికి ఒక భక్తురాలు వచ్చింది. ఆమె మాట్లాడుతూ అమ్మ, నేను మా ఆయన జాబ్ చేస్తాడు, మంచి శాలరీనే వస్తుంది, నేను కూడా ఇంట్లో టైలరింగ్ చేస్తాను, నేను కూడా ఎంతో కొంత సంపాదిస్తాను, అంతా బాగానే ఉంది అమ్మా. మా ఆయన శాలరీ తెచ్చి ఇంట్లో పెట్టగానే నేను ఎన్ని డబ్బులు తెచ్చినా కూడా అసలు మాకు ఖర్చు అయిపోతున్నాయి. ఇట్లనే అట్లా డబ్బు మిగిలినట్టు కనబడట్లేదు మాకు. అసలు ఇట్లా వస్తున్న ఏదో ఒక ఖర్చు ఎదురు చూస్తుంది. ఈరోజు 10,000 మనకు వెనక్కి వేసుకుందాం, ఈరోజు 10,000 ఈ మంత్ మనం దాచిపెట్టుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఖర్చు వస్తుంది. ఆ 10,000తో పాటు ఇంకా 10,000 అప్పు అవుతుంది. చాలా బాధపడుతూ మాట్లాడింది. నేనేమంటానంటే, అమ్మాయి యంగర్ 25-28 ఉంటుండొచ్చు దాదాపు ఏజ్. అయితే ముఖ్యంగా మీకు ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే, నాన్న మీరు ఆచరించకపోండి, సంబంధం లేదు, నేను చెప్తున్నాను, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి నాన్న. 4:35 కల్లా లేవాలి. లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి మీ ఇంట్లో 6 లోపు, ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 గంటల లోపు మీరు దీపారాధన చేయండి. మీ ఇంట్లో ఉన్న దేవుడికి, మీ కులదైవం కానీ మీ ఇష్ట దేవుడు కానీ 6 గంటల లోపు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసి ధూప నైవేద్యం పెట్టండి. రోజు మీ వాకిలు తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టుకొని గడప కడుక్కొని రోజు గడప కడగాలి. వారమే కడగడం ఏంది నాన్న? మనం వారం తింటలేం కదా. ఒక్క గడప జస్ట్ 5 మినిట్స్ వారం అన్ని గడపలు కడుక్కోవచ్చు. మెయిన్ డోర్ గడప కడుక్కొని మంచి అట్రాక్షన్గా ముగ్గులు వేసుకొని, బయట బాల్కనీలో ఉంటే బాల్కనీలో, అయితే వాకిలు ఉంటే వాకిట్లో బియ్యం పిండితో ముగ్గు వేసి, చాక్పీస్తో వేయదురానా, బియ్యం పిండితో ముగ్గు వేసి ఇంట్లో మీ అమ్మవారికి, అంటే మీ కులదైవం ఏ దేవుడైనా అంతా ఒక్కరే, దీపం వెలిగిస్తే, స్నానం చేసి వంట చేస్తే అది అమృతంలా ఉంటుంది. ప్రసాదం అది ఎవరికి పెట్టినా మనకు చాలా పుణ్యం వస్తుంది. అట్లా చేసుకున్నాను. మీకు బరకత్ ఎట్లుండదో నేను చూస్తా. ఎవరు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి, మీ ఇంట్లో భర్తలని పిల్లల్ని మంచి చూసుకుంటూ, ఇంట్లో ఆడ మనిషి ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు రుసరుసలు ఆడొద్దు, మొహం మార్చుకొని ఉండొద్దు, మంచి చిరునవ్వుతో తిరగాలి ఇంట్లో. అవన్నీ చేసుకుంటే చాలా బరకత్ ఉంటుంది నాన్న. మీకు ఎందుకు డబ్బులు నిలవవు? మీరు చేయాల్సిన పద్ధతిగా చేయకపోవడం వల్ల లేట్గా లేవడము, స్నానం చేయకుండా పనులు చేసుకోవడం, రోజు ఇంట్లో దీపం వెలిగించకపోవడము. రోజు ఇంట్లో దీపం వెలిగితే అగ్నిదేవుడు మీ ఇంట్లో కొలువై ఉంటే నాన్న చాలా మంచిది. ఆ ఇంటికి చీడపీడ లాంటివి ఏమీ ఉండవు. చాలా బాగుంటుంది నాన్న. ఇలా మీరు ఎవరైతే ఆచరించి పాటిస్తారో, ధూప నైవేద్యం అంటే రోజు ఇట్లా పరమాన్నం అలాంటివన్నీ వండి పెట్టాల్సిన అవసరం లేదు. మీ భక్తితో, మంచి మనసుతో, భక్తితో కొంచెం బెల్లం ముక్క కానీ, కొంచెం చక్కెర కానీ, ఏదో చిన్న పండు కానీ అవి పెట్టిన అమ్మవారు దేవుళ్ళకి నైవేద్యమే. అది రోజు వండి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టక్కర్లేదు. ఓకేనా నాన్న? మీరు ఆచరించండి నాన్న, చాలా మంచి జరుగుద్ది, ప్రశాంతంగా ఉంటుంది. మీకు డబ్బులు, లక్ష్మీదేవి ఆమంతటా ఆమె వచ్చి కూర్చుంటుంది మీ నట్టింట్లో. ఓకే నాన్న? కొన్ని విషయాలు మళ్ళొకసారి మాట్లాడుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను నా ఛానల్ని, సపోర్ట్ చేయండి.